హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడీస్ వ్లాగ్స్. ఇవాళ మనం హోమ్ మేడ్ లిక్విడ్ చూద్దాము టైల్స్ క్లీన్కి. అంటే నేను కిచెన్ టైల్స్ని, ఫ్లోర్ టైల్స్ని క్లీన్ చేస్తాను. అది రిన్ లిక్విడ్ తీసుకున్నాను, 2 cups ఆఫ్ రిన్ లిక్విడ్. మళ్ళీ కల్లుప్పు ఫుల్ గ్లాస్ కాకుండా కొద్దిగా తక్కువ తీసుకున్నాను కల్లుప్పు. ఇదిగో చూడండి, అంత తీసుకున్నాను. తర్వాత 2 spoons ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు తీసుకున్నాను. మీరు 1 spoon తీసుకోండి, నాకు ఎందుకో కొంచెం టర్మరిక్ పౌడర్ ఎక్కువైనట్టు అనిపించింది క్లీన్ చేసేటప్పుడు. మళ్ళీ వాటర్ తీసుకున్నాను, సాల్ట్ ఎంత తీసుకున్నాను అంత వాటర్ తీసుకున్నాను. ఒక ఫుల్ లెమన్ తీసుకున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్, నేను క్లీన్ చేసేటప్పుడు చూస్తాను. ఫ్రిడ్జ్ కూడా ఇంకొంది క్లీనింగ్. 1 spoon ఆఫ్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ వేయగానే ఫుల్ ఇట్లా పొంగి వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఫుల్ అయిపోయినట్టు అనిపించింది, అందుకే ఒక గ్లాస్లో కొంచెం తీసాను పక్కన. మీరు బాటిల్ సైజుని బట్టి చూసుకోండి, కొంచెం పెద్ద సైజ్ బాటిల్ అయితే బెటర్. ఫుల్ మిక్స్ చేశాను. కింద కల్లుప్పు, పసుపు అంతా మిక్స్ కావాలి కదా, అదంతా మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని నేను కిచెన్లో పెట్టాను కదా, ఒక స్టాండ్ లాగా ఒక చెక్క పెట్టి అవి పెట్టుకున్నాను అనమాట డబ్బాలో. అయితే ఆ చెక్కని క్లీన్ చేస్తున్నాను చూడండి. అదే లిక్విడ్తో టైల్స్ని కూడా క్లీన్ చేశాను. అవునా? అవును, ఈవెన్ స్టవ్ని కూడా అదే లిక్విడ్తో క్లీన్ చేశాను. కానీ మీరు స్టీల్ స్క్రబ్బర్ వాడండి. నేను స్టీల్ స్క్రబ్బర్ కాకుండా ఎక్సో స్క్రబ్బర్ వస్తుంది గ్రీన్ కలర్, దాంతో క్లీన్ చేశాను. నాకు సరిగ్గా పోయినట్టు అనిపించలేదు. అదే స్టీల్ స్క్రబ్బర్ అయితే మంచి క్లీన్ అవుతుంది అనిపించింది. అంటే లైన్స్ లాగా ఉంటుంది కదా, అందులో కూడా క్లీన్ అయ్యేదేమో అనిపించింది అనమాట. మీరు స్టీల్ స్క్రబ్బర్ వాడి క్లీన్ చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లిక్విడ్ నాకైతే బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. జిడ్డు అంతా కూడా క్లీన్ అవుతుంది బాగా. నేను రిన్ లిక్విడ్ తీసుకున్నాను. సర్ఫ్ ఉంటే సర్ఫ్ తీసుకోండి, ఇంకేదన్నా వేరే లిక్విడ్ ఉంటే వేరే లిక్విడ్ తీసుకోండి. ఇదిగోండి మొత్తం క్లీన్. అది మన ఏమంటారు, అది క్లే లాగా ఉంది, అది అక్కడ పడింది, అది క్లీన్ అవుతలేదు. దాన్ని గీకాలి చాకుతో. మొత్తం క్లీన్ చేశాక ఆ డబ్బాలన్నీ ఆర్గనైజ్ చేశాను. 2 చెక్కలు, ఒక చెక్క పెట్టి చేసేదాన్ని కదా, ఇప్పుడు 2 చెక్కలు పెట్టి చేశాను. నేను ఒక స్టాండ్ బుక్ చేశాను ఫ్రెండ్స్, కానీ అది మా విలేజ్కి రావట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది అదంతటా అదే. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా విలేజ్ చాలా దూరం కదా, అందుకే రావు సరిగ్గా ఏ ఐటమ్స్. ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో ఒక్కసారి. స్టాండ్ కోసమే ట్రై చేస్తూ ఉన్నాను. వుడెన్ స్టాండ్ అయితే బెటర్ అని వుడెన్ స్టాండే బుక్ చేశా. ఇదిగోండి, ఈ డబ్బాలు నేను యూజ్ చేయను. ఇందులో ఈస్ట్ పౌడర్ ఉంది, ఇంకోటి పచ్చడిది అనమాట. ఖాళీ అయ్యింది, వాష్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతం పెడుతున్నాను, తర్వాత తీసేస్తాను. కిందనేమో ఒక రోలు, ఒకటి మురుకులు వస్తే ఉంటుంది కదా అది. ఇప్పుడు నేను తయారు చేసిన లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్తోనే నేను ఈ డబ్బాలు కూడా అన్నీ క్లీన్ చేశాను. అంటే లిక్విడ్లో ముంచి ఒకసారి రబ్ చేసినట్టు చేసి, తర్వాత మంచినీళ్ళలో ముంచి అలా చేశాను అనమాట. ఓకేనా, చూడండి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా డబ్బాలన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను. స్టీల్ డబ్బాలు కూడా సెల్ఫ్లో ఉన్నాయి. ఈ ఇందులో ఉన్న సామాన్లన్నీ అందులో షిఫ్ట్ చేసి ఇక్కడే పెట్టాలి స్టీల్ డబ్బాలని అనుకుంటున్నాను. మనీ ప్లాంట్ ఒకటి పెట్టుకోవాలని చిన్న కోరిక. ఇదే ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి.